నెక్స్ట్ వరంగల్ నుంచి రవికాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, సర్కారు పాలన వైఫల్యాలకు మరో నిదర్శనమే ఈ గ్రామ సభలు. ఏప్రిల్ 2న మొదలైన గ్రామ సభలను 1-6 రోజులతోనే మమా అనిపించేశారు. అందరికీ తెలిసిన విషయమే. ఇంతోటి దానికి గ్రామ సభలు విజయవంతం అంటూ సర్కార్ తరఫున ప్రకటనలు. దీని అంతటికి సంబంధించి అక్కడున్న ప్రజలు ఏమనుకున్నారు? అప్డేట్స్ దీనికి సంబంధించి ప్రజల దృష్టి మరలించడంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల దృష్టి మరలించడంలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట ఒక కార్యక్రమం తీసుకుంది. 99 రోజుల పాటు తీసుకున్నటువంటి కార్యక్రమానికి సంబంధించి ఇవాళకి 39 రోజులు పూర్తయినటువంటి పరిస్థితి. అసలు ఆ కార్యక్రమం తీసుకుంది ప్రజలకు తెలియదు, అది కొనసాగుతుంది కూడా ప్రజలకు తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఉందంటే మనం అతిశయోక్తి కాదని మనం చెప్పాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో అనేక అంశాలను ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో తీసుకున్నటువంటి సందర్భంలో ఇవాళ కార్యక్రమం గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం. అలైవ్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు. రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఈ ప్రగతి ప్రణాళికకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి రూపాయి కూడా నిధులు లేకుండానే ఏదో మమా అనిపించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పి జిల్లా వ్యాప్తంగా కూడా చర్చ నడుస్తున్నటువంటి సందర్భం. అలైవ్ అనే కార్యక్రమానికి సంబంధించి రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించేటువంటి సందర్భంలో ఇటీవలి కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నేషనల్ హైవేస్ ప్రధానంగా 163 NH 163కి సంబంధించినటువంటి రహదారి మీద రోజు ఏదో ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుంది. యువకులు రోడ్డు ప్రమాదంలో కన్ను మూసేటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడేటువంటి సందర్భం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ రోడ్డు పైన ఆ రూట్లో కనీసం రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి చర్యలు ఏవి తీసుకోవడం లేదు. ఏదైతే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక తీసుకున్న తర్వాత రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆ జాబితాలో చేర్చిన తర్వాత కూడా అనేక మంది యువకులు ఆ రోడ్లో ఏదైతే NH 163 మీద రోడ్డు ప్రమాదాల బారిన పడి మృతి చెందినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, రైతాంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని మనం చెప్పాల్సి ఉంటుంది. రైతాంగానికి సంబంధించి ప్రస్తుతానికి మొక్కజొన్న అంతా కూడా రోడ్లపై పోసి ఏదైతే మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లు జరగక పూర్తి స్థాయిలో దళారులకు మొక్కజొన్నను అమ్ముతూ రైతాంగం అంతా కూడా తీవ్రంగా నష్టపోతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కోతలు కూడా జరుగుతున్నాయి. గత 10-15 రోజుల నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కోతలన్నీ కూడా వరి కోతలు మొదలైనటువంటి సందర్భంలో నామకే వాస్తే ఏదైతే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు కానీ అక్కడ కొనుగోళ్లు జరగడం లేదు. ఒకవేళ వర్షాలు వస్తే పరిస్థితి ఏంటని అకాల వర్షాలకు భయపడి రైతాంగం అంతా కూడా మళ్ళీ మిల్లర్లను దళారులను ఆశ్రయించేటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ నెల ఏదైతే ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించినటువంటి గ్రామ సభలకు సంబంధించి పూర్తిగా ఎక్కడికక్కడ ఫెయిల్యూర్గానే కనిపించింది. గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే లోపాలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి ప్రజలు అక్కడికి వెళ్ళినటువంటి ప్రజాప్రతినిధులను కూడా నిలదీసినటువంటి సందర్భం కనిపించింది. మరొక 2-3 రోజుల్లో మండల సమావేశాలు కూడా ఉన్నాయి. ఆ మండల సమావేశాల్లోనూ ఇదే పరిస్థితి ప్రజల నుంచి ఎదురయ్యేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సునీత, రైట్, థ్యాంక్ యూ. మొత్తంగా గ్రామ సభలకు సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారో చూసాం. థ్యాంక్ యూ సో మచ్ వేణు, సాంబశివరావు, రవీందర్ అండ్ రవికాంత్. నిజానికి ప్రభుత్వం చేస్తున్న పనులకి గ్రామాల్లోకి వెళ్ళడానికి సర్కార్కి అసలు ధైర్యం లేదు. కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరూ ఆ సాహసం కూడా చేయట్లేదు. సో ఈ నేపథ్యంలో గ్రామ సభలు సక్సెస్ అంటూ మరొకటంటూ ప్రకటనలు డబ్బాలు కొట్టుకోకుండా ప్రజాపాలనపై ఫోకస్ చేస్తే మంచిదని ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.